చాలా మంది యేసుక్రీస్తు నమ్ముకోలేదు. అందుకే ఇల్లు కోసం, పిల్లల కోసం, పెళ్లిల కోసం, ఉద్యోగాల కోసం, భూముల కోసం వింటున్నారా? యేసుబాబుని నమ్ముకుంటే 99% అందరూ ఇల్లే. ఈ బ్యాచే 1% దేవుడు కట్టిన నివాసములో యథార్థంగా ఉండడానికి సిద్ధపడేవాడు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. దేవుడు కట్టే ఇల్లు మానవుడు కట్టలేడు. మానవుడు కట్టుకునే ఇల్లు దేవుడు కట్టమని పని లేదు. మానవుడు కట్టుకునే ఇంటి కొరకు తను ప్రార్థన చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. ఆ ధనము ఆయా సమయాల్లో సమకూర్చబడే విధంగా దేవుడు సహాయం చేస్తాడు. కానీ మానవుడు కట్టుకునే ఇల్లు దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కట్టడు. అది మనిషే కట్టుకోవాలి. దేవుడు కట్టుకునే ఇల్లు మానవుడు కట్టలేడు. సైంటిస్ట్ అయిన, శాస్త్రవేత్తలైన, గొప్ప వాళ్ళు ఎవరైనా కానివ్వండి, దేవుడు కట్ట తెలిసిన ఇల్లు ఏ మానవుడు కట్టలేడు. మీరు ఇంకో వాళ్ళు చెప్పాలా? దేవుడు కట్టే ఇంటికి ముహూర్తాలు ఉండవు అంటారండి. దేవుడు కట్టుకునే ఇంటికి పచ్చదారుణాలు, ఎండు ద్వారాలు ఏమి ఉండవు. హలో, దేవుని స్తోత్రములు గాక. దేవుడు కట్టుకునే ఇంటికి ఎదురు బదులు ఉండవు. జాగ్రత్తగానండి. యెహోవా ఇల్లు కట్టకపోతే దాన్ని కట్టేవారి ప్రయాసము వ్యర్థం. ఏ ఇంటిని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఆయన మాట్లాడే ఇల్లు చూడండి. నా కిందకి చదువుతాం. మళ్ళీ 3వ వచనంలో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వచ్ఛము, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఆయన ఈ రాతింటిని గురించి, ఈ యొక్క సిమెంట్, ఇసుక, ఆయిలతో కట్టే ఇంటిని గురించి మాట్లాడితే, ఈ ఇంటికి కుమారులు పుట్టరు, ఈ ఇంటికి గర్భఫలం రాదు. దేవుడు కట్టదలసిన ఇల్లు కుటుంబం, ఫ్యామిలీ. ఈ ఇల్లు కాదు. కొంతమందికి తెలియక ఈ ఇల్లు అని చెప్తున్నారు. ఏ ఇల్లు? రాత్రిల్లు. ఈ రాత్రి గురించి మాట్లాడుతున్నారు ఆయన. దేవుడు కట్టే ఇల్లు, దేవుడు కట్టదలసిన ఇల్లు, దేవుడు కట్టిన ఇల్లు ఎవరు? ఫ్యామిలీ, కుటుంబం. భర్త భార్యలు కట్టేవాడు ఆయన, కుటుంబాన్ని కట్టేవాడు ఆయన. ఎవరికి మన రత్న సహోదరుడు, అలాగే సహోదరు తన భార్య, వాళ్ళిద్దరిని జతపరచడానికి, వాళ్ళిద్దరిని ఏకం చేయడానికి మనుషులు ఎన్ని ప్రణాళికలను వేయచ్చు. కానీ వాళ్ళిద్దరిని కట్టేది దేవుడు. రంగంలోకి వచ్చి వాళ్ళని దేవుడు కట్టకపోతే కనుక మన రాష్ట్రం వాళ్ళు ఎంతమంది కట్టినా, రిజిస్టర్లు చేసిన, పెళ్లిలు పెద్దలు చేసిన, అవి నిలవసారు. దేవుడు కట్టింది నిలుస్తుంది అక్కడ. దేవుడు కట్టింది ఎవడు పడగొట్టలేడు, ఎవడు కూర్చలేడు. దేవుడు కడితే, మనుషుడు కడితే. కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను. ఈ ఇంటి గురించి మాట్లాడుతున్నా. దేవుడు మహిమలు గాక. మనుషులు కట్టే కుటుంబాలు ఫెయిల్ అయిపోతాయి, కానీ దేవుడు కట్టిన కుటుంబం ఫెయిల్ అవ్వదు. ఎంతమంది ఎవరు స్తుతిస్తారు కదా? హల్లెలూయా. ఫెయిల్ అవుతుంది ఎప్పుడు? ఇంకొకరిని ఆహ్వానించినప్పుడు. వాడి అపవాది. మొట్టమొదటి భూమి మీద దేవుడు కట్టిన కుటుంబం ఏమో తెలుసా? ఆదామవులు. వారిద్దరిని కట్టింది ఆయనే, జతపరిచింది ఆయనే, కుటుంబంగా చేసింది ఆయనే. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కుటుంబములతో నివసిస్తాడు. ఆయన కూడా కుటుంబం అంటే ఇష్టం దేవుడికి, ఫ్యామిలీ అంటే ఇష్టం ఆయన కూడా. అందుకే దేవుడు ఆదామవులని దేవుడు సృజించాడు, తర్వాత నిర్మించాడు. ఇంత పెద్ద భూభాగాన్ని, ఇంత పెద్ద భూ ప్రపంచాన్ని వాళ్ళు తిరిగిచ్చేశాడు ఆయన. దేవుడు మహిమలు గాక. దేవుడు కట్టే ఇల్లు, మళ్ళీ చెప్తున్నాను, కుటుంబం. భర్త భార్యల్ని ఆయన జతపరిచేవాడు, కట్టేవాడు వాళ్ళని. ఆ తరువాత ఆ ఇల్లుని, కుటుంబాన్ని కట్టిన తర్వాత వాళ్ళకి దేవుడు ఇచ్చే మొట్టమొదటి బహుమానం తెలుసా? గర్భఫలం. ఆ కేంద్రం కదా, అదే బహుమానం. ఇక్కడ 120 127 అదే, 28 అదే. దేవునికి స్తోత్రం. 127 కుటుంబాన్ని ఎలా కడతాడు, పిల్లలు ఎలా కలుగుతారు, గర్భఫలం ఎలా వస్తాడు, అదే సంగతి. 128 వచ్చేసరికి ఫ్యామిలీ వచ్చేసింది అక్కడ. చదవండి 128 మొదలు నుండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవించదువు. రతం రాజు నిలబడుతుందా? నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగును. భార్య వచ్చిందండి. అది ఎప్పుడది? ఆయన కట్టాడు, భార్యని ఇచ్చాడు ఆయన. భార్యకి భర్తని, భర్త భార్యని దేవుడే ఇవ్వాలా. మనం ఇచ్చిపుచ్చుకుంటే అవ్వదు అక్కడ.
మాట్లాడతలేదు ఎవరు ఇక్కడ? దేవుడు రంగంలో ఉండాలి. ప్రతి కార్యక్రమంలో దేవుడిని ముందు పెట్టాలి, తర్వాత మనం ఉండాలి కదా. ఇంక ఏది ముందు ఉండకూడదు. ఏది ముందున్న ఫెయిల్ అయిపోతుంది. మాట్లాడతలేదు మీరు? ఎవరు ముందు ఉండాలమ్మా? ప్రతి దానికి కారణం దేవుడిని చేయాలి, దేవుడిని ముందు పెట్టాలి. దేవుడి కంటే శక్తివంతమైన భూమి మీద ఏదైనా ఉందా? లేదు. దేవుడి కంటే శక్తివంతమైన భూమి మీద ఏదీ లేదు. ఆయన మాట ఇచ్చాడా ఖచ్చితంగా స్థాపిస్తాడు, ఆయన నెరవేరుస్తాడు. ఆయన ఎంతమంది విశ్వసిస్తారు ఇక్కడ? హల్లెలూయా. కాబట్టి సహోదరుడు చదువుతున్నాడు, నీలో కూడా నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. ఫలిస్తుంది ద్రాక్షవల్లి వలె భార్య. భార్య ఎండిపోయినా ద్రాక్ష తీగలా ఉండకూడదు, ఫలించాలి. ద్రాక్ష తీగలా ఫలిస్తుందో అలాగే ఇంట్లో భార్య కూడా ఫలించాలంటే ఫలముల వారు. ఆమె ఫలము వారంటే విత్తనం ఉండాలి. అక్కడ విత్తనం పురుషుల్లో ఉంటది. వింటున్నారా? విత్తనం ఎవరిలో ఉంది? పురుషుల్లో ఉంటుంది. ఫలం ఎవరిలోకి వస్తుంది? స్త్రీల నుండి వస్తుంది. ఫ్యామిలీ, కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. యెహోవా ఇల్లు కట్టించకపోతే దాన్ని కట్టువారి ప్రయాసం ఉంటే ఏ ఇల్లు అండి? ఏంటి గురించి మాట్లాడుతున్నాడు? రాష్ట్రం నిలబడితే పొగడుతుంటే సరిపోతే సమయం అంతా పనికి వాళ్ళు అందరూ కలిసి ఇలాగైనా నేమనుకోకండి. పొగడితే మొదటి నుంచి స్టార్టింగ్ లాస్ట్ వరకు కూడా ఏసుకోకుండా ఉండాలి. అక్కడ పొగడకపోతే కానుకలు విరాయిలు ఇవ్వకపోతే పోతారు. కాను కోసం పొగుడుతావు నువ్వు. నిజం చెప్పాలి, అక్కడ సత్యం చెప్పాలి. సత్యం చెప్పకపోతే చచ్చిపోతావు నువ్వు. బ్రతుకుతా సత్యం చెప్పు, బ్రతుకుకుండా సత్యం చెప్పు. యెహోవా ఇల్లు కట్టించాలండి ఇల్లుది. ఓ పొగడుతావు ఇల్లు కట్టేది ఇల్లండి. అసలు దేవుడికి కట్ట తెలిసిన ఇల్లేది మనమే. మనమే ఇల్లు. హెబ్రీ పత్రిక 3 పౌలు చెప్పలేదా? చెప్పండి, మాట చదవండి. హెబ్రీ పత్రిక 3:3 ఒకరి చేత ఇల్లు కట్టబడును. చదవండి వాక్యం. వాక్యం చదవాలి, అక్కడ కరెక్ట్ గా చదవండి. నాయనగారు అర్థమవుతుంది మీకు? 3:3 హెబ్రీ పత్రిక 3:3. నా లేట్ ఏం లేదు, మీ లేట్ అంతా. ప్రతి ఇల్లును, అదిగో ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడింది. ఆ ఇల్లుని ఇప్పుడు మనం కూడుకునే ఇల్లు ఎవరైనా ఒకరి చేత కట్టబడుతుంది. ఏం వేస్తారు చేత డిజైన్ చేసుకుని తెచ్చుకుంటాం అందంగా చక్కగా. సమస్తమును కట్టువాడు, సమస్తమును కట్టువాడు దేవుడే. దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడెక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడింది. ముందు చెప్పబో సంగతులను సాక్షార్థంగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండేది. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఆయన ఇంటి మీద కూడా నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును ఎక్కడ చూడండి, ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహము తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఎంతమంది సభలు గమనిస్తున్నారు ఇక్కడ? దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమే ఆయన. మరి ఈ ఇల్లు కట్టేది మనమే అనే మనల కట్టి మేస్త్రి ఎవరు? ఇంజనీర్ ఎవరు? దేవుడే. అయ్యా నిన్ను నన్ను కట్టింది దేవుడు. కుటుంబాన్ని కట్టింది దేవుడు. కుటుంబానికి దిగొచ్చింది దేవుడు. ఆ తర్వాత మనుషులు ఉండడానికి అప్పుడు మనుషులు కొన్ని నివాసాలు కట్టుకుంటారు ఇక్కడ. అయ్యా నా కుటుంబాన్ని కట్టావు నాయన, నా కుటుంబం చెట్టు కింద పుట్టుకుంటే ఉంటే అవును నాకు ఇల్లు కావాలన్నప్పుడు ప్రార్థిస్తే దేవుడు సహాయాన్ని బట్టి ఇదిగో మానవుడు కట్టుకునే ఇల్లు ఈ ఇల్లు, ఈ రాతి ఇల్లు. వింటున్నారా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తా చూడండి. దేవుడు కట్టుకున్న ఇంట్లో దేవుడు ఉంటాడు, మనుషులు కట్టుకున్న ఇంట్లో మనుషులే ఉంటారు. అవునా కదా? అర్థం చేసుకోవాలి మీరు. ఈ భూమి మీద చాలా ఇల్లులు ఉన్నాయి. గొప్ప గొప్ప పేరుగాంచిన వారు ఒక తాగుతులు బట్టి ఉన్న స్థాయిని బట్టి ఇల్లు కట్టుకుంటుంటారు. ఎంతో అందంగా రమ్యంగా చక్కగా కట్టుకుంటారు ఇల్లు. నేనేమంటానంటే నువ్వు ఎంత అందంగా కట్టుకున్నా దేవుడు కట్టుకున్న ఇంట్లో దేవుడు లేకపోతే అసలు దేవుడు లేనటువంటి ఇల్లు అది చీకలు కొట్టాయి. దేవుడు లోకమందుకు వెలిగేనా? మన దేవుడు లేకపోతే చీకటే.
నువ్వు అన్ని తీసుకొస్తావు, కానీ దేవుని కూడా తీసుకురావాలి. వచ్చేటప్పుడు ఆయన తీసుకుపోవాలి. నీలో నుండి దయ్యాల్ని, భూతాల్ని, రాక్షసులు తీసుకురాకూడదు లోపలికి. దేవుని స్తోత్రం కలుగునుగా. జాగ్రత్తగా వింటున్నారు. ముగించే ముందు మాటలు చెప్తున్నా. రత్నరాజు అర్థమవుతుందా? దేవుని స్తోత్రం కలుగును గాక. ముగించే మంది మాటలు చక్కటి వాక్యం చదివారు ఇప్పుడు బ్రదరు చక్కగా. కాబట్టి తుదమట్టుకు చేయబడుతుంది మనమైనా ఇల్లు. కానీ ఇక్కడ కీర్తన గ్రంథంలో ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగం, నీ లోగుట్ట. లోగి అంటే ఇల్లు అండి. హలో, లోగి అంటే ఇల్లు. నీ లోగుట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లే ఉండాలి. ఫలించడం అంటే ఏంటి? గర్భఫలము. మొదటి ఫలము, రెండో ఫలము, మూడో ఫలము, ఎన్ని ఫలాలు అన్ని ఫలాల వరకు అది స్త్రీల నుండే రావాలి. పురుషుడు ఎవరు కూడా గర్భఫలం. పురుషుడు గర్భఫలం దేవుడు ఎవరికి ఇస్తాడు? వాళ్ళిద్దరిని ప్రేమించే దేవుడు స్త్రీకి ఇస్తాడు. ఆమె గర్భము దాల్చింది స్త్రీ, బిడ్డని కనేది స్త్రీ, ఇద్దరు పురుషుంది. మీకు అర్థమవుతుంది మీ అందరికీ. కానీ వారికి ఆ ఫలం రావడానికి దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలి. అక్కడ దేవుడు దీవుని ఇవ్వాలి. అక్కడ దేవుడిని వాళ్ళిద్దరు కూడా మళ్ళీ దేవుడిని కారణం చేయాలంటే దేవుడిని ముందు పెట్టాలి. మళ్ళీ వాళ్ళిద్దరు దేవుడితో ఏకీభవించాలి, వాక్యంతో ఏకీభవించాలి, ఆరాధనలో ఏకీభవించాలి, సేవకులతో ఏకీభవించాలి, ప్రార్థనలో ఏకీభవించాలి. వింటున్నారా? ఊరికే చెట్టు కాయలు రాళ్ళేసి చెట్టుకి, ఆ కొబ్బరి చెట్టుకి రాళ్ళేసి కొడితే కాయలు రాలంటే గర్భఫలాలు వచ్చాయి. నువ్వు మోకాలేసి ప్రార్థన చేయాలి. భర్త భార్యలు చేయబట్టుకుని అవుతుందా? ఉందా? చేయబట్టినప్పుడు ప్రార్థన చేసావు, నువ్వు చేయలేదు. ఈ రోజు నుండి చేయి. వారి భర్తలు ఇక్కడ ఎంతమంది దేవుని స్తుతిస్తారు? మీరిద్దరూ చేతులు పట్టుకొని మీ గదిలో ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మీ కష్టఫలాలు ఇస్తాడు. ఫ్యామిలీ ప్రార్థన ఉండాలి. అక్కడ మోకాళ్ళ ప్రార్థన ఉండాలి. ఇల్లు కట్టేసుకుని లోపలికి వెళ్ళిపోయి ఉంటే కాదు, మీతో పాటు దేవుడు ఉండాలి. అక్కడ ఎంతమంది స్తుతిస్తారు? అయితే ఇక్కడ సహోదరుడు చదవండి. ఇలా కూడా నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లే ఉండను. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. పిల్లలు వచ్చేసారా? వచ్చేసారు. చూడండి, 127 ఆయన కుటుంబాన్ని కట్టాడు. 128 వచ్చాను భార్య వచ్చింది, పిల్లలు కూడా వచ్చేసారు. రత్నరాజుకి భార్య వచ్చింది. 127 28 పిల్లలు కూడా చేశారు నీకు. అంటే మనల్ని పెట్టుకుంటూ ఉందాక అక్కడ దేవుని మహిమలు కాక. కానీ నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఈ కార్యాలు జరుగుతాయి. బైబిల్ అక్కడ ఉంది, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆశీర్వదించబడతాడు. ఎంతమంది ఏమో స్తుతిస్తారండి? చదువు కంప్లీట్ చేయండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడతారు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. మీ ఇంటి మీద సమాధానం ఉండును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమంది దేవుని స్తుతిస్తారు? కాబట్టి గర్భఫలం యెహోవా ఇచ్చు. దేవుడి చేత కట్టబడిన కుటుంబానికి దేవుడే దిక్కు, దేవుడే ఆధారం, దేవుడే బలం, దేవుడే అన్నీ ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే, ఇక్కడ చూడండి, దేవుడు కట్టే ఇల్లు మానవుడు కట్టుకునే ఇల్లు. దేవుడు కట్టుకునే ఇంట్లో ఎవరు ఉంటారు? దేవుడే ఉండాలా. మానవుడు కట్టుకునే ఇంట్లో మానవుడే ఉంటాడు, మనసు ఉండాలి. దేవుడి చేత కట్టబడిన ఇల్లు ఏదంటే మనం. నీ దేహమే దేవుని ఆలయం అని ఉంది. తొలిమట్టుకు చేయబడితే మనమే ఆయన అని చెప్పి ఇక్కడ క్లియర్ గా హెబ్రీ పత్రికలో సహోదరులు చదివారు ఇందాక. ఉంటుందా మీకు? మనం దేవుడు ఇల్లు అయితే మనలో ఎవరు ఉండాలి? మనలో ఎవరు ఉండాలి? మీ ఇద్దరులో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. మీతో కూడా మాట్లాడుతున్నానమ్మా. మీలో ఎవరు ఉండాలి? మీ దేహాలను ఎవరు ఆలయాలు? దేవుడి నివాసంలే కదా మనం అందరం కలిసి. మరి దేవుడు ఇక్కడ ఉండాలి కదా. మరి మనం కట్టుకునేట్లో మనం ఉంటాం. నీలో దేవుడు ఉంటాడు, నువ్వు కట్టుకునే ఇంట్లో ఉంటావు. మొత్తం మీద దేవుడు మనతోనే మనలోనే ఉన్నాడు. చాలా మంది అంటారు, బ్రో ఇంట్లోకి రాడు ఆయన, ఇంట్లో రాడు ఆయన. ఇల్లు ఆయనకి ఇష్టం ఉండదు, ఇల్లు ఇష్టం ఆయనకి. నీ దేహం అనే ఆలయం ఇష్టం. ఆయన కట్టుకున్నా నిర్మించుకున్నాడు. ఆయన స్వహస్తాలతో నిర్మించబడిన వ్యక్తులు నువ్వు. రాతి గోడలు ఎట్లా ఉంటాడు దేవుడు? సొలొమోను పెద్ద మందిరం కట్టి, ప్రభువా
ఆకాశ మహాగా పట్టజాలము నిన్ను, నువ్వు గొప్ప దేవుడివి అని చక్కగా ప్రార్థన చేసి రా, నేను కట్టిన ఇంట్లోకి రా. ప్రత్యక్ష గుడారాల్లో మచ్చిపో తోళ్ళు, గొర్రె చర్మాలు, మేక చర్మాలు మధ్య ఇప్పుడు దాకా నీ బలిపేట మందసం ఉంది కదా, ఇదిగో అందమైన మందిరం కట్టినప్పుడు మందిరంలోకి రమ్మన్నప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసండి? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నాకు నువ్వు కట్టదలిసిన మందిరం ఎలాంటిది? నువ్వు కట్టగలవా? ఆ మందిరం ఏం పాడదు అన్నాడు ఆయన. మరి ఇంత అందమైన మందిరం కట్టాను, మా నాన్న ఏమో కడదాం అనుకున్నాడు, నా చేత మరి మీరు కట్టించుకున్నారు కదా ప్రభువా, మిమ్మల్ని ఆహ్వానిస్తే ఎలా మాట్లాడతారేంటి మీరు? నేను ఉండే మందిరము, నేను నివసించే దేవాలయం ఏది? నీ దేహమే, నువ్వే నా మందిరం. మనిషే దేవుడు మందిరం. మాట్లాడతలేదు ఎవరు ఇక్కడ? హల్లెలూయా. వింటున్నారా? 4 అంగుళాల వెడల్పు, 6 అంగుళాల పొడవు కలిగినటువంటి గుండె లోపల చిన్న హృదయం అనే భాగం ఉంటుంది. అక్కడ దేవుడు నివసిస్తాడు. దేవునికి స్తోత్రం. ఓకేనా? ఆ మందిరంలోనికి దేవుడు రానన్నాడు, ఆయన మహిమను పంపించాడు. కానీ ఆయన దిగి వచ్చే మందిరం ఏదో తెలుసా? నీవైన మందిరం, నీ దేహమే, నీ హృదయమే. టోటల్గా నువ్వే దేవుని మందిరమై ఉన్నావు, నీవే దేవుని నివాసమై ఉన్నావు, నీవే దేవుని ఇల్లై ఉన్నావు. దేవుడు వచ్చిపోయి ఇల్లు ఎవరంటే మీరు. దేవుని స్తోత్రం ఉండగా ఎంతమంది దేవుడు స్తోతిస్తారు? ఇక్కడ భూములకి పేర్లు పెడుతున్నారు, ఇళ్ళకి పేర్లు పెడుతున్నారు. దేవుడు నీలోకి వచ్చినప్పుడు ఆయన పేరు నీకు పెడతాడు, ఆయన పేరు నీకు పెడతారు. ఏమని? జీసస్, శ్రీమతి జీసస్, శ్రీమతి జీసస్. సంఘం మనమందరము కలిసి ఆయనకి ఒక వధువు లెక్క. దేవునికి మేము కలుగుతుంది. ఎంతమంది సృష్టిస్తారు? మళ్ళీ చెబుతున్నా, మిమ్మల్ని మీరు నిర్మించుకోలేదు, మిమ్మల్ని మీరు సృష్టించుకోలేదు. దేవుడే ప్రతి మనిషిని నిర్మించాడు, సృష్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి మీదకి తీసుకొచ్చాడు. వింటున్నారా? అయితే మనం కట్టుకునే నిర్మించుకునే ఇల్లులేమో రాతిల్లు, దేవుడు కట్టుకునే ఇల్లు మనం. దేవుడు ఈ ఇంటిని నిర్మించి మనం నిర్మించి ఆదికాండం 2:7 వచనములో ఆయన ఆదామును నిర్మించి తర్వాత అవను కూడా ఆయన నుంచి బయటకు తీసుకొచ్చాడా? దేవుని స్తోత్రం చెప్పండి. మరి ఆదాము నిర్మించేటప్పుడు మంచి రోజు మంచి టైం చూసాడా? హలో, అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమేనా? అమ్మా చూడండి, వినపడుతుందా మీకు? మీకు ముందు వెనక్కి వెళ్ళరు మీరు. ఇంకా మనం ఎక్కడి నుండి వచ్చాం? మన మూల పురుషులు ఎవరు? అసలు మన ఆత్మీయ తండ్రులు ఎవరు? ఆదామవే కదా, వాళ్ళే కదా మనకి ఆది తండ్రులు, తల్లిదండ్రులు. అక్కడి నుంచే కదా వచ్చింది. మరి దేవుడు వాళ్ళు నిర్మించినప్పుడు అక్కడ మంచి రోజు మంచి టైం చూసాడా? ముహూర్తం చూస్తే వచ్చావా? మాట్లాడతలేదేంటి? లేదు. గర్భఫలం దేవుడు ఆమెకి ఇచ్చి ఒక స్త్రీకి ఇచ్చినప్పుడు ఆమె గర్భఫలం అయినప్పుడు, గర్భఫలం వచ్చినప్పుడు ముహూర్త ప్రకారంగానే గర్భఫలం రావాలని ఏ బ్రహ్మన్న దగ్గరికి ముహూర్తం పెట్టిస్తావు? పనికిమాలోడా అని అందాం అనుకుంటే బాధపడతారని అనలేకపోతున్నాం. మరి ఏం చేయమంటారు? మరి గర్భఫలం వచ్చేటప్పటికి ముహూర్తం లేదు. ఏబాయ్, అప్పుడు ముహూర్తం లేదు. నెలలు నిండినప్పుడు మంచి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా పంతులు గారు, నా కూతురు నా కోడలో గర్భవతిగా ఉన్న నెలలు నిండి ఫలానా టయానికే నా కోడలో లేకపోతే నా కూతురు కనాలి. టైం ఇంత, రోజు ఇది, నెల ఇది, గోత్రం ఇది, ముహూర్తం పెట్టమనండి. ప్రపంచంలో అలాంటి వాడు ఎవడైనా ఉంటే వాడే దేవుడు. అప్పుడు లేదు. ముహూర్తం పెట్టి ముహూర్తం ప్రకారంగా ఏ స్త్రీ అని ఖరీదా పెట్టగలరా? మన ముహూర్తం అంటే అన్నింటిగా ఉండాలిగా. ముహూర్తం మనకి గుమ్మ ముహూర్తం ఉంటుంది, కిటికీ ముహూర్తం ఉంటుంది, ఓపెనింగ్ ముహూర్తం ఉంటుంది, లోపలికి పోయేటప్పుడు ముహూర్తం, బయట వచ్చేటప్పుడు ముహూర్తం. కానీ గర్భఫలము తల్లి గర్భం నుంచి వచ్చింది ముహూర్తం, పోయేటప్పుడు ముహూర్తం. ఈ మధ్యలో మనకి మంచి రోజులు మంచి టయాలు కావాలి. ఇది కాదా నువ్వు కల్పించుకున్న ఆచారం? మానవులు కల్పించిన ఆచారాలు, మానవులు బ్రతకడానికి కల్పించుకున్న పద్ధతులు ఇయే. మానవులు కల్పించిన పద్ధతులు, పెద్దల పారంపర్యమైన ఆచారాలు. యేసుబాబు నమ్ముకున్నారు, బైబిల్ పట్టుకుని తిరుగుతున్నారు. ఇంకా ఈ
లోకంలో ఈకలు వదల్లా, ఇంకా వెళ్ళు. లోకాన్ని విడిచిపెట్టలేదు. లోకంలో కావాలి, యేసులో కావాలి. లేదు, దయ్యమే నీ ఇంట్లోకి వస్తుంది. అప్పుడు నేను చెప్పాల్సిందో చెప్తా అంతే. నేను చెప్పింది రైట్ కాకపోతే మీరు నన్ను ప్రశ్నించండి. ఎవరు మేము కలుగును గాక. బైబిల్ పట్టుకున్నావా? దేవుడు వాక్యం ఏంటి? దేవుడు ఎవరు? దహించాకని అన్ని రోజులు మంచియే, అన్ని నెలలు మంచియే, అన్ని సంవత్సరాలు మంచియే, అన్ని క్షయాలు మంచియే. నువ్వే మంచోడు కాదు, మనిషే మంచోడు కాదు. మనిషే కుళ్ళి కపటం ద్వేషం కక్షంతో బతుకుతున్నాడు. నువ్వే మంచోడు కాదు, నువ్వే మంచిదానవు కాదు. ఒకరి మీద ద్వేషాలు, ఒకరి మీద కక్షలు. పాడైపోయింది ఇల్లు, దేవుడి ఇల్లు. దేవుడు ఇంట్లో దయ్యాలు ఉంటున్నాయి, దేవుడు ఉండే ఇంట్లో దయ్యాలు ఉంటున్నాయి. దయ్యాలు ఉండే ఇంట్లో మనుషులు ఉంటున్నాం. మనుషుల ఇంట్లో దయ్యాలు ఉన్నాయా? కక్ష లేవా మీకు? ద్వేషాలు లేవా? పగలు లేవా? ఒకరు తిట్టుకోవడం లేవా? నువ్వు మంచోడు కాదురా నాయన. దేవుడు సృష్టించిన రోజులు మంచియే, గంటలు మంచియే, సమయం మంచిదే, సంవత్సరాలు మంచియే. నువ్వు మంచోడు కాదు. మారాల్సింది అవి కాదు. నువ్వు నీ పక్కు మారాలి, నీ బుద్ధి మారాలి, నీ స్వభావం మారాలి. అప్పుడే దేవుడు నీలోకి వచ్చేది. వల్ల పళ్ళు పట్టబడ కొరగాలి కదా నా మీద కొంతమందికి. దేవుడు వచ్చేస్తాడు. ఎలా వస్తాడు దేవుడు ఇంట్లోకి? దేవుడు వచ్చిపోయింది ఇది కాదండి, నీ దేహం, నీ హృదయం. ఎక్కడ ఇది పాడైపోయింది, ఇది చెడిపోయింది. దేవుడు వచ్చి ఎక్కడ ఉంటాడు? ఇక్కడ. ఈ ఇంట్లో ఎంత ధూళి పడితే ఒప్పుకోరు, పురుగులు వస్తే ఒప్పుకోరు, దుమ్ము పడితే ఒప్పుకోరు. ఎప్పటికప్పుడు క్లీనింగ్. మన నీ దేహం అనే ఆలయం, దేవుని ఆలయంలోనికి అడ్డమైన ఎన్ని లోపలికి పంపిస్తున్నావు. మందు పంపిస్తావు, స్మోకింగ్ సిగరెట్లు పంపిస్తుంటావు, పొగ, బూతులు, అబద్ధాలు, మోసములు, జీవితం అంతా అదే. దేవుడు ఎలా ఉంటాడండి? పేరుకే నీ దేహం దేవుని ఆలయం అని పేరే, అసలు దేవుడు లేడు అక్కడ. చర్చలు పాటలు పడితే సరిపోతుందా? కాన్ఫరెన్స్ సరిపోతుందా? సాక్ష్యం చెప్తే సరిపోతుందా? బైబిల్ వస్తే సరిపోతుందా? బైబిల్ ప్రకారంగా జీవించాలి. దేవుడు నీలో ఉండాలి, నీలో నుండి ఆయన కథలాడాలి. మానవ మనసు పొందు, వేషధారణ చేయకండి. తీసేస్తాడు దేవుడు, జాగ్రత్త ఉండకపోతే. దేవుడికి మేము కలుగుతుంది. ఎంతమంది ఎవరు ఇక్కడ? ఆచారాలు, సిద్ధాంతాలు, కట్టుబాట్లు. ఇది కాదా బాబంటే వాడు ఒప్పుకోడు, వీడు ఒప్పుకోడు. పిచ్చోడా, నీ వాడు దేవుడు యేసుక్రీస్తు. ఆయన ఒప్పుకుంటాడో లేదో చూడండి ముందు. ఎంతమంది ఎవరు స్తుతిస్తారు? పిల్లలు అన్నీ ఉంటే సరిపోదు. దేవుడు ఉంటేనే కుటుంబం ముందుకు వెళ్తుంది. దేవుడు ఉంటేనే నీ యొక్క ఫ్యామిలీ ముందుకు వెళ్తే, దేవుడు ఉంటేనే అన్ని ఫలాలు నీ కుటుంబంలో కనబడతాయి, వినబడతాయి. ఎంతమంది ఎవరు స్తుతిస్తారు ఇక్కడ? అందుకనే బైబిల్ చెప్తుంది, యెహోవా నివాసములు రమ్యములు, ఎంతో రమ్యములు. కీర్తన 84 చదివారు కదా? యెహోవా నివాసములు ఏంటంటే ఏ నివాసములు అయ్యి? యెహోవా నివాసములు ఎక్కడ ఉన్నాయి? యోహాను సువార్త 14:2 యేసుక్రీస్తు అన్నాడు, నా తండ్రి అనేక నివాసములు గలవు. అనేక నివాసాలు కలవు. ఏంటి నివాసాలు? పరలోకములో దేవుడు తన పిల్లల కొరకు డిజైన్ చేసిన నివాసములు అయ్యే మహిమ శరీరాలు. క్లియర్ గా పౌలు గారు చెప్పారు. కొరింథీ పత్రిక 5:7 క్లియర్ గా చెప్పేసారు ఆయన. పరలోకము నుండి నివాసములు దిగరాబోతున్నాయి. ఎవరి కొరకంటే ఆయన పిల్లల కోసం. ఆయన రాకడకు ముందు జరిగే కార్యం అదే. ఆయన రాకడ దినాల్లో జీవిస్తున్నాం. మనము ఇల్లు కట్టుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటారు, అన్ని మామూలుగా జరుగుతున్న నోవా కాలంలో జరిగినట్టే. కానీ నీవు నోవా కుటుంబము దేవునికి లోపడకపోతే దేవుని తీర్పు తప్పదు. అలా నేను చెప్తుందిరా, యేసు రక్తం కుటుంబానికే కాదు, మీ అందరికీ చెప్తున్నాను ఇక్కడ. వింటున్నారా? ఉలుకు పలుకు ఏం లేదు మీకు. ఇంకా మీకు అర్థమవుతుందా సరే నేను చెప్పేది? పక్కన చెప్తాను అనుకుంటున్నారా? మార్పు కావాలి. నేను మారు మనసు పొందండి. ఈ దేహం మీదకి దేవుడు ఇంకో దేహాన్ని తీసుకురాబోతున్నాడు. అర్థమైన శరీరం. కొరింథీ పత్రిక 15:50 నుండి చదువుకుంటే అక్కడ అదే చెప్పబడుతుంది. పిల్లారా, అక్కడ మర్మం చెప్పాడు. ఈ దేహానికి ఇంకో దేహాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అది మహిమ కూడా, మహిమ శరీరం. దానికి ఆకలి తప్పుకుని ఉండవు, దానికి మరణమే ఉండదు.
అది దేవుని నివాసము. అందుకే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో రాయబడింది, దేవుని నివాసం వారితో కూడా ఉండును. హల్లెలూయా. లేక వారితో ఆయన నివాసము చేయను. విన్నారా? ఎంతమంది దేవుని స్తుతిస్తారు ఇక్కడ? మనకి ఎంత అందమైన నివాసాలైనా ఉండొచ్చు, కానీ దేవునికి అందమైన నివాసం మనమే. ఎంతమంది దేవుని స్తుతిస్తారు ఇక్కడ? కాబట్టి ప్రియులారా, పెద్దల యొక్క పారంపర్యమైన ఆచారంలో దేవునికి వద్దు. మార్కు సువార్త 7వ అధ్యాయంలో అదే చెప్పబడింది. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం నుండి ఏమన్నది అక్కడ? అందుకే ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. అన్ని దగ్గరగానే ఉన్నాయండి, కానీ ఏమి దూరంగా ఉన్నాడు దేవుడికి? హృదయం దూరంగా ఉంది. దేవునికి నువ్వు హృదయాన్ని దూరం చేసి నువ్వు కొనసాగలవా? మనుగడ సాగించగలవా నువ్వు? వారు మానవులు కల్పించిన పద్ధతులను దేవోపదేశములుగా బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. చూసారా? మనసులు కల్పించిన పద్ధతులు ఏవైతే వాటిని దేవోపదేశాలు బోధించేస్తున్నారు, చేసేసారు. అలాగా దేవుని వ్యర్థంగా ఆరాధన చేస్తున్నారు. ఇది తప్పు అని ఖండించినోడు, బుద్ధి చెప్పినోడు, సరిగ్గా బోధించినోడు తప్పైపోతున్నాడు. ఆయన కరెక్టే చెప్పాలి. ఆయన దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశాలు అయిపోయినాయి లోకంలో. ఆచారం లేకపోతే ఆరాధన జరగట్లే ఇక్కడ, తెలుసండి బ్రదర్? ఆచారంతో పాటు ఆరాధనతో పాటు ఆచారం. పాస్టర్లు కూడా ఏమంటారు? చచ్చినాడు గట్టిగా అయితే చుట్టూ చర్చి మానేస్తాడేమో, చర్చి మానేసి పోతాడు ఇంకో చర్చికి పోయాడు. నీకెందుకు నాయన? గద్దిస్తే నిజాలు చెప్తే ఎనుకుంటే ఇంకో చర్చికి పోయాడు, నీకెందుకు? పోనీ దేవుడు చెప్తున్న మాటలు అన్నీ కూడా దేవుడికి మహిమ కలుగును గాక. కేవలం కానుకైనా పాస్టర్ కావాల్సింది కాదు కదా. వాళ్ళ హృదయాలు, వాళ్ళ ఆత్మను దేవుడికి సమర్పించాలి. ఎంతమంది దేవుని స్తుతిస్తారు? మరి పెద్దల పారంపర్యమైన ఆచారాల ప్రకారం ఏది చేయకండి, అది మీకు ఆశీర్వాదం కాదు. కాబట్టి నిజమైన నివాసము ఎవరు? దేవుడికి మనమే. నిజమైన నివాసం ఎవరు? ఏ బాయ్ వినిపిస్తుంది దానికి? మీరే దేవుడి నివాసాలు. మీ భార్య భర్తలు ఇద్దరు దేవుడి నివాసాలు. దేవుడు ఎక్కడ ఉండాలి? అప్పుడు అన్ని ఫలాలు వస్తాయి. ఎంతమంది దేవుడు స్తుతిస్తారు? హల్లెలూయా. క్రీస్తు రాకడ దగ్గరలో ఉంది. మహిమ దేహాలు దగ్గరలో ఉన్నాయి. మీ శరీరాలు, మీ ప్రాణాలని మీ మన దేవుడు సమర్పించండి. మారు మనసు పొందడానికి పొందలేని వాళ్ళు, బాప్తిసం తీసుకోలేని వాళ్ళు వాక్యానుసారంగా ఉండండి. ఎందుకంటే మీకు పేరు పెట్టాడు, అదే ప్రభువు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు నిరీక్షణ, ధైర్యము ఇవన్నీ తుదమట్టుకు ప్రియులారా మీరు చేయబడితే మనమే దేవుని ఇల్లు, మనలో నివసించేవాడు ఆయన, నిన్ను వర్ధిల్లింప చేయవాడు ఆయన. ఎంతమంది దేవుని స్తుతిస్తారు ఇక్కడ? కాబట్టి ఈ మాటల ద్వారా ఒకరికొకరు మరి పురుకలుపుకొని హెచ్చరించుకొని మీరు దీవించబడి ముందుకు సాగాలని యేసుక్రీస్తు నామములో నేను మీకు ప్రకటన చేస్తున్నాను. కీర్తన 128వ కీర్తన ఈ కుటుంబంలో నెరవేరును గాక. గాడ్ బ్లెస్ యు. షాలోమ్. ఎన్నో కీర్తన?